హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిర్చి మ్యాంగో స్టైల్. నా పేరు స్వాతి. సో బెంగళూరులో రీసెంట్గా రోబోట్ యానిమల్స్ ఎగ్జిబిషన్ అని పెట్టారండి. సో డీజే అమ్యూజ్మెంట్ పార్క్ ఎగ్జిబిషన్లో మనకి ఇప్పుడు సాయంత్రం 5 నుంచి 9:30 వరకు రోబోట్ యానిమల్స్ ఎగ్జిబిషన్ అన్నది జరుగుతుంది. సో చాలా బాగుంటుందండి ఇది ప్లేస్. ఇది ఎంట్రన్స్. మేము మొన్న రీసెంట్గా సాటర్డే వెళ్ళాము. సో పార్కింగ్కి ఇక్కడ 20 రూపీస్ టికెట్ ఉంటుంది. సో తర్వాత ఇదంతా పార్కింగ్ ఏరియా. సో ఎంట్రన్స్లో మనకు అది కనిపిస్తుంది కదా, గోరిల్లా, చాలా పెద్దది గోరిల్లా అన్నది పెట్టారు. అది స్టాచ్యూ అన్నమాట. సో అది మొత్తము అంత పెద్దగా తయారు చేసి వాళ్ళు మూమెంట్స్ అన్నవి ఇచ్చారు. సో అది మూమెంట్ అవుతూ ఉంటుంది, అలాగే సౌండ్స్ కూడా చేస్తుంది. సో ఇదంతా మొత్తం పార్కింగ్ ఏరియా. ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు మనకు మొత్తం ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ ఇది. సో ఇక్కడ పైన లోపల ఏ యానిమల్స్ వాళ్ళు పెట్టారో అన్నవి ఇక్కడ మనకి ప్రింట్ చేసి పెట్టారు. అలాగే కింద ఒక కేరళ టూరిజం సింబల్ కూడా పెట్టారండి. సో ఇదంతా రోబోట్ యానిమల్స్ ఎగ్జిబిషన్స్. ఈ లోపల ఇంకా డైనోసార్, అవతార్ కూడా పెట్టారు ఈసారి ఏకంగా. సో ఇదంతా మొత్తం మనకి పార్కింగ్ ఏరియా. బైక్స్కి సపరేట్, అలాగే కార్స్కి సపరేట్ పార్కింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఇది టికెట్ కౌంటరు. సో ఇక్కడ టైమింగ్స్, అలాగే చిల్డ్రన్స్కి ఎంత, పెద్దవాళ్ళకి ఎంత అన్నది ఇచ్చారు. టికెట్స్ 50 రూపీస్ ఉంటుంది పర్ హెడ్. సో పిల్లలకి బిలో 5 ఇయర్స్ అయితే ఫ్రీ, అబోవ్ 5 ఇయర్స్ వాళ్ళకి మనం టికెట్ తీసుకోవాలి. సో ఇలా టికెట్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఎంట్రన్స్ అండి ఇది. ఇలా పై నుంచి వెళ్ళాలి, కానీ మేము ఫస్ట్ ఇక్కడ గోరిల్లా చూడాలి అన్న ఉద్దేశంతో మేము ఇక్కడికి వస్తున్నాము. సో ఇదంతా కేరళ టూరిజం ప్రింట్ అన్నది వేశారు వాళ్ళు. సో మన గోరిల్లా అన్నది బయటే ఉంటుంది, దానికి టికెట్ ఏమో అవసరం లేదు. సో టికెట్ అంటే లోపలికి వెళ్ళాలి మనం మెట్లకి ఇక్కడ. సో మేము ఫస్ట్ ఇక్కడ గోరిల్లాని చూడడానికని ఇటు సైడ్ వస్తున్నాము. సో ఇక్కడ ఇదంతా వేశారండి. లోపల ఏ ఏ యానిమల్స్ ఉన్నవి అన్నవి ఇక్కడ మనకు బయట ప్రింట్ చేసి వాళ్ళ స్టిక్ చేశారు. సో ఇక్కడ గోరిల్లా. సో ఇది మూమెంట్ ఉంది, అలాగే సౌండ్స్ కూడా చేస్తుంది. పిల్లలకైతే చాలా యూస్ఫుల్ అండి ఇది. సో మేము ఎప్పుడూ వెళ్ళలేదు, రీసెంట్గానే పెట్టారు ఇది రోబోట్ యానిమల్స్ ఎగ్జిబిషన్ అన్నది. సో పిల్లలకి మంచి నాలెడ్జ్ వస్తుంది యానిమల్స్ గురించి. అలాగే లోపల ఇంకా ఆడుకోవడానికి జెయింట్ వీల్ కనపడుతుంది కదా అక్కడ. సో జెయింట్ వీల్, రోలర్ కోస్టర్, అలా చాలా వెరైటీ ఆఫ్ గేమ్స్ అన్నవి ఉన్నాయి. సో అలాగే ఇలా యానిమల్స్ కూడా ఉన్నాయి. తర్వాత ఇది ఎంట్రన్స్. టికెట్ ఇచ్చిన తర్వాత మనము ఎంట్రన్స్. ఇక్కడ కూడా వితౌట్ మాస్క్ నాట్ అలౌడ్. సో మాస్క్ కంపల్సరీ, అలాగే శానిటైజేషన్ కూడా చేస్తున్నారు వాళ్ళు. కానీ అందరూ వచ్చారు, లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరు మాస్క్ అయితే పెట్టుకోలేదు, జస్ట్ ఎంట్రన్స్లో మాత్రమే మాస్క్ అడుగుతున్నారు. సో రూట్స్ అన్నవి ఉన్నాయి, ఎలా వెళ్ళాలి, ఎలా రావాలి, ఇన్ అవుట్ అన్నవి ఉన్నాయి. సో ఇది డీజే అమ్యూజ్మెంట్స్ రోబోట్ యానిమల్స్ ఎగ్జిబిషన్. సో సైడ్కి మాత్రం ఈ ప్రింటింగ్స్ అన్నవి చాలా బాగున్నాయండి. సో ఇది మొత్తం ఇలా వెళ్ళాలి మనము. లోపలికి వెళ్ళిన తర్వాత మనకు స్టార్టింగ్ వాళ్ళు కేరళ టూరిజం పెట్టారు. అదే మన కేరళలో ఎలిఫెంట్స్ ఉంటాయి కదా, అంబారీ అంటారు వాటిని. సో అవి ఉన్నాయి, అవి కూడా విత్ మూమెంట్స్ ఉన్నాయి. మూమెంట్స్ పైగా లైటింగ్. అందుకనే ఈవినింగ్ టైమ్స్లో మాత్రమే ఈ ఎగ్జిబిషన్ అనేది ఓపెన్లో ఉంటుంది, డే టైంలో ఉండదు. సో ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ 3 ఎలిఫెంట్స్ అన్నవి ఉన్నాయి. సో వాటి మీద ఈ కేరళ సింబల్ అనమాట. ఇది కేరళలో మనకి ఇలా ఉంటాయి కదా యానిమల్స్. సో ఫస్ట్ ఇది ఉంది. తర్వాత నెక్స్ట్ ఇలా లెఫ్ట్ సైడ్ మనము లోపలికి వెళ్ళాలి. ఇంత పెద్దగా ఇదంతా మొత్తము వాళ్ళు చేసి పెట్టారు, స్టాచ్యూ లాగా చేసి పెట్టారు వాళ్ళు. అంతా వుడెన్ స్టాచ్యూ అది. సో నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఇలా వచ్చిన తర్వాత ఇవన్నీ యానిమల్స్. ప్రతి ఒక్క యానిమల్ దగ్గర కలర్ఫుల్ లైటింగ్, అలాగే సౌండ్స్, దానికి సంబంధించిన సౌండ్స్ కూడా ఉన్నాయి. సో ఇది వచ్చేసి అవతారు. ఏకంగా అవతారే పెట్టేశారు ఇక్కడ. ఇక్కడ కూడా మూమెంట్స్ ఉన్నాయి, చూసారా అవతార్కి మూమెంట్స్. మొత్తం సౌండ్స్ వస్తుంటాయి, అలాగే లైటింగ్ అన్నది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఆదిమానవులు ఉంది. ఆదిమానవుల సింబల్స్ కూడా పెట్టారు వాళ్ళు. సో ఇలా వుడెన్ స్టాచ్యూస్తో పెట్టి అడవుల్లో మనుషులు ఎలా ఉంటారు అన్న థీమ్ అనమాట. నెక్స్ట్ ఇది ఒకటి స్నేక్. స్నేక్ కూడా ఇలా మూమెంట్తో ఉంటుంది. మనం రియల్గా అయితే చూడొచ్చు, కానీ కొన్ని యానిమల్స్ రియల్గా చూడలేము కదా, డైనోసారు, అవతారు అలాంటివి. సో వాటి కోసం యూజ్ అవుతుంది ఇది. ఇది బుల్. అలాగే నెక్స్ట్ హార్స్ ఉంది ఇక్కడ. సో వాటి వెనకాల ఒరిజినల్ పిక్చర్స్ కూడా పెట్టారు వాళ్ళు. సో ఇలా ప్రతి ఒక్క యానిమల్ మూమెంట్ అయితే ఉంది, అలాగే మ్యూజిక్ వస్తుంటుంది. ఇంకా సౌండ్స్ కూడా చేస్తాయండి యానిమల్స్. ఏ యానిమల్ ఎలా సౌండ్ చేస్తుంది అన్న సిస్టమ్ కూడా పెట్టారు వాళ్ళు. నెక్స్ట్ ఇది పాండా.
ఇది కూడా అవతారు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అన్ని చోట్ల పెట్టారండి. మొత్తం ఎంట్రన్స్ మనకు వచ్చినప్పటి నుంచి చివరి వరకు. నెక్స్ట్ ఇవన్నీ డీడ్స్, పెద్దవి చిన్నవి అన్ని డీడ్స్, జింకలు, అడవిలో యానిమల్స్ ఎలా ఉంటాయి అన్న థీమ్తో పెట్టారు వాళ్ళు. అలాగే ఇక్కడ లయన్ అండి, ఇక్కడ లయన్, జీబ్రా ఇలా మూమెంట్స్ ఉన్నాయి. అలాగే సౌండ్స్ కూడా ఉన్నాయి వీటికి. చిన్నవి పెద్దవి అన్నీ కలిపి పెట్టారు. వాటి వెనకాల ఒరిజినల్ పిక్చర్స్ ప్రింటింగ్ అన్నది వేశారు. ఇదైతే కంగారు. సో కంగారు కూడా మాకు బాగా నచ్చింది, ఎందుకంటే కంగారు మనం చూడలేం కదా. సో ఇక్కడ నుంచి ఇలా స్టాచ్యూ ద్వారా మనం తెలుసుకోవచ్చు కంగారు ఎలా ఉంటుంది అని. నెక్స్ట్ టైగరు, నెక్స్ట్ జిరాఫీ, అలాగే బియర్, ఇది ఎలుగుబంటి, అలాగే అక్కడ క్యామెల్స్. నెక్స్ట్ ఇట్ సైడ్ వచ్చేసి జిరాఫీ, నెక్స్ట్ అది ఆక్స్ ఎద్దు, అలాగే ఎలిఫెంట్, చిన్న ఎలిఫెంట్ ఒకటి, పెద్ద ఎలిఫెంట్. ఇటు సైడ్ 2 క్యామెల్స్ అండి, ఇవి రాజస్థాన్ సింబల్. సో రాజస్థాన్లో ఇలా ఉంటారు కదా ఒంటెల్ని పట్టుకొని, ఆ సింబల్తో పెట్టారు. క్యామెల్స్ కూడా మూమెంట్స్ ఉంది. ఇది కూడా స్టాచ్యూ అండి, హ్యూమన్ స్టాచ్యూ పెట్టారు, వుడెన్ స్టాచ్యూస్ ఇవన్నీ. సో ఈ థీమ్తో ఉన్నాయి. నెక్స్ట్ ఒక టెంపుల్ కూడా ఉందండి లోపల, సాయిబాబా టెంపుల్. నెక్స్ట్ ఇది డైనోసార్. ఇదైతే చాలా బాగుందండి, చాలా పెద్దగా రియలిస్టిక్గా ఉంది. ఇక్కడ సౌండ్ కూడా చూసారా ఎలా వస్తుందో. సో ఈ డైనోసార్ అయితే బాగా నచ్చింది మా పిల్లలకు కూడా. సో మనకి పిల్లలకి మంచి యూజ్ అవుతుంది ఈ యానిమల్ ఎగ్జిబిషన్ అన్నది. సో ఇక్కడికి ఎలా వెళ్ళాలి ఏంటి డీటెయిల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. జీపీఎస్ లొకేషన్ కూడా ఉంటుంది, కావాలంటే చెక్ చేయండి. ఇది వచ్చేసి రైనోసిరస్, ఖడ్గమృగం అంటాం కదా అది. సో ఇవి 2 ఉన్నాయి ఇక్కడ. ఇంతవరకు మనకి యానిమల్స్ ఎగ్జిబిషన్. నెక్స్ట్ పెయింటింగ్స్ అండి ఇవి. సో పెయింటింగ్ రియలిస్టిక్ పెయింటింగ్ ఇవి. సో మనం ఇలా పట్టుకుంటే మనం ఫోటో తీసినప్పుడు వాళ్ళు మనకు రియల్గా పోసినట్ల ఆ థీమ్తో పెట్టారు. రియలిస్టిక్ పెయింటింగ్స్ అన్నీ చాలా ఉన్నాయి ఇవి. ఇక్కడ పడవ, ఇంకా ఇక్కడ అబ్దుల్ కలాం గారు బొకే ఇస్తున్నట్లు, సో ఇక్కడ అవార్డు తీసుకున్నట్లు, అలా చాలా పెయింటింగ్స్, రియలిస్టిక్ పెయింటింగ్స్ ఉన్నాయి. ఇంక్లూడింగ్ మొనాలిసా పెయింటింగ్ కూడా ఉంది. సో ఇవన్నీ ఇలా పిల్లలకైతే బాగా యూజ్ అవుతుందండి, చాలా ఫన్గా ఉంటుంది. సో ఇలా పట్టుకోవడము, ఫైటింగ్ చేసినట్లు. సో నెక్స్ట్ హల్క్, ఇక్కడ డైనోసార్, అలాగే నెక్స్ట్ ఇది క్యాట్తో ఫైటింగ్ చేసిన సింబల్ వచ్చేటట్లు. మా వాడు ఎలా అల్లరి చేస్తున్నారో చూడండి. సో వీళ్ళకి బాగా యూజ్ అవుతుంది, పిల్లలకి మంచి ప్లేస్. నెక్స్ట్ ఇలా అన్ని పెయింటింగ్స్ ఉన్నాయండి 2 సైడ్స్. అలాగే ఇవి పెంగ్విన్స్. నెక్స్ట్ ఇక్కడ అది ఊసర వెళ్ళి అంటాం కదా, లాలీపాప్ తింటున్న థీమ్. సో మనం లాలీపాప్ పట్టుకోవాలి, అక్కడ నిలబడితే మనం ఫోటో తీసినప్పుడు అది మనం తినిపిస్తూ ఉన్నట్లు వస్తుంది ఫోటో. సో ఆ సింబాలిస్టిక్గా పెట్టారు వాళ్ళు. సో ఇలా చాలా పెయింటింగ్స్ మాత్రం చాలా బాగున్నాయి, అన్ని రియలిస్టిక్ పెయింటింగ్స్ లాగే ఉన్నాయి. ఇదిగోండి ఇలా వస్తుంది. ఇది మొనాలిసా మనకి. సో మొనాలిసా దగ్గర బ్రష్ ఉంటుంది, ఆ బ్రష్ మనం పట్టుకోవాలి, అప్పుడు మనం మొనాలిసాని డ్రా చేస్తూ ఉన్నట్లు ఆ థీమ్తో ఉంటుంది ఆ పెయింటింగ్ అన్నది. సో నెక్స్ట్ ఇక్కడ వైన్ పోస్తున్నట్లు, నెక్స్ట్ ఇక్కడ ఎలిఫెంట్ మన మీద వాటర్ పోస్తున్నట్లు, నెక్స్ట్ ఇక్కడ ఈగల్ ఫ్లై అవుతున్నట్లు. నెక్స్ట్ ఇది చూడండి క్రొకడైల్, ఆ అబ్బాయి చూడండి ఎలా చేస్తున్నాడో. సో ఇలా మనం ఫొటోస్ తీస్తే మనకు రియలిస్టిక్గా వస్తాయి ఇమేజెస్. సో ఇలా చాలా పెయింటింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ యానిమల్స్, తర్వాత పెయింటింగ్స్, నెక్స్ట్ మనకు టాయ్స్ సెక్షన్ ఉంటుంది, టాయ్స్ అండ్ గేమ్స్. ఇక్కడ అబ్దుల్ కలాం గారు మనకు బొకే ఇస్తున్నట్లు థీము పెయింటింగ్ ఉంది. సో ఇక్కడి వరకు పెయింటింగ్ సెక్షన్ అయిపోయిందండి. ఇంకా యానిమల్స్ అలాగే పెయింటింగ్. నెక్స్ట్ ఇది టాయ్స్ సెక్షన్. మనం ఇక్కడ టాయ్స్ సెక్షన్లోకి వచ్చాం చూసారా. సో ఇక్కడ ఈ ఒక పాప కనపడుతుంది కదా మనకు. ఈ పాప యాక్చువల్గా అయితే ఇక్కడ తప్పిపోయింది, ఇక్కడితోనే వాళ్ళ పేరెంట్స్ మర్చిపోయి వెళ్ళిపోయారు. సో తను ఏడుస్తూ ఉండేది. అక్కడ అనౌన్స్మెంట్ దగ్గరికి వెళ్ళి మేము ఆ అమ్మాయిని ఇచ్చాము. సో ఇదండి, ఇలా ఇక్కడికి వచ్చినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇలా చాలామంది ఉంటారు, సో ఎక్కువ మంది వచ్చారు, పైగా వీకెండ్స్లోనే ఎక్కువ జరుగుతుంది కాబట్టి పిల్లలతో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ఇవన్నీ ఎగ్జిబిషన్ అండి, మనకు కావాల్సినవన్నీ మనం తీసుకోవచ్చు. కీ హోల్డర్స్, టాయ్స్,
క్రాకరీ సెక్షన్ ఐటమ్స్. సో ఇవన్నీ ఉంటాయి ఇందులో. వాల్ క్లాక్స్ చాలా ఉన్నాయి. కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది. ఎగ్జిబిషన్ అంటే రేర్ ఐటమ్ కదా, సో అందువల్ల మనకి ఇక్కడ ఎక్కువగానే ఉంటుంది కాస్ట్. సో పిల్లలతో వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఎక్కువ క్రౌడ్ ఉంటుంది కాబట్టి సో పిల్లల్ని మనము చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి, లేదంటే వాళ్ళు తప్పిపోతారు. సో మేము వెళ్ళినప్పుడు కూడా ఒక అమ్మాయి ఫస్ట్లో చూసాం కదా టాయ్స్ దగ్గర, అమ్మాయి చాలా ఏడుస్తూ ఉండేది. తర్వాత అనౌన్స్మెంట్ ఉంటే అక్కడికి వెళ్ళి అప్పగించాం మేము ఆ అమ్మాయిని. ఇవన్నీ మనకి ఇంటికి సంబంధించిన ఐటమ్స్, ప్లాస్టిక్ ఐటమ్స్, ఇంకా ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి చాలా, లైక్ పాప్కార్న్, స్వీట్ కార్న్ అలాంటివి. సో ఇది ఎగ్జిట్లో ఉంటుందండి. మనం ఎగ్జిట్ దగ్గర బయటకు వచ్చేటప్పుడు మనకి సేల్స్ అన్నవి ఉంటాయి. ఇంకా టాటూస్ కూడా ఉన్నాయండి. టాటూ వేయించుకోవచ్చు మనం, టెంపరీ టాటూ, పర్మనెంట్ టాటూ వేసే సిస్టమ్ కూడా ఉంది. అలాగే బేకరీ ఐటమ్స్. ఇంకా నెక్స్ట్ ఇది గేమింగ్ సెక్షన్. ఫస్ట్ సేల్ తర్వాత మనకు గేమ్స్ ఉంటాయి ఇక్కడ. ఇంకా పిల్లలకైతే ఫన్ గేమ్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. ఇలా కార్ గేమ్స్, జంపింగ్ గేమ్స్, బైక్, రోలర్ కోస్టర్, జైంట్ వీల్, బ్రేక్ డ్యాన్స్. ఎగ్జిబిషన్ అంటేనే ఇంకా గేమ్స్ కదా పిల్లలకి. సో ఫుల్ ఉన్నాయి. టికెట్స్ అన్నీ రీజనబుల్గానే ఉన్నాయండి. ఇవన్నీ చిన్నవి వచ్చేసి 30 రూపీస్ అనమాట పర్ హెడ్. సో ఇప్పుడు పిల్లలకి మనకి ఒక్కొరికి 30 రూపీస్. సో మా పిల్లలు కూడా ఇది కార్ అన్నది ఎక్కేసారు ఇలా. సో ఈచ్ పర్సన్కి 30 రూపీస్ ఉంటుంది. సో ఇంకా పెద్దవాళ్ళకు కూడా ఉన్నాయి మనకు ట్రైన్ గేమ్స్, జైంట్ వీల్ అవి అయితే పెద్దవాళ్ళు కూడా ఎక్కొచ్చు కదా, వాళ్ళకైతే 60 రూపీస్ తీసుకుంటారు. పర్ హెడ్ 60 రూపీస్ ఉంటుంది. సో ఇలా చాలా ఫన్ గేమ్స్, చాలా ఫన్గా ఉంటుంది. ఎంతసేపైనా ఉండొచ్చు. యాక్చువల్గా అయితే 9:30 మనము. సో మనం 5కి అంతా వెళ్ళిపోతే అన్నీ అన్నవి కవర్ చేయొచ్చు, లేదంటే టైం కుదరదు. అందువల్ల కొన్ని చూసి రావాల్సి వస్తుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా గేమ్స్ చూడండి. ఇక్కడ జంపింగ్ గేమ్స్ ఇలా పిల్లలకి. సో చాలా ఫన్ గేమ్స్ అన్నవి ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఇది. ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. పానీపూరి, గోబీ, మంచూరియా అలాంటివి. నెక్స్ట్ ఇది ఒక థియేటర్ లాగా అనమాట, లాఫింగ్ థియేటర్ అంటాం కదా అది. సో ఇన్సైడ్ అంతా ఇది థీమ్ ఏంటో నాకు అర్థం అవ్వలేదు, కానీ లాఫింగ్ థియేటర్ అని పెట్టారు బయట నుంచి అయితే. మేము వెళ్ళలేదు ఇక్కడ. అది డీజే ఉంటుంది, డీజే యూనివర్సల్ స్టూడియో అని. సౌండ్ సిస్టమ్స్ వస్తాయి చూడండి అది. ఇదైతే స్లైడ్ పిల్లలకి. ఇది కూడా స్లైడ్ పైకి ఎక్కి కిందికి రావడం. ఇక్కడ కూడా 30 రూపీస్ ఉంది టికెట్ ఈచ్ పర్సన్కి. ఇక్కడ కూడా చిన్న చిన్న గేమ్స్ పిల్లలకి. నెక్స్ట్ ట్రైన్ గేమ్స్ ఉంది, అదైతే పెద్దవాళ్ళకు కూడా. అది బిలో 5 ఇయర్స్ అయితే ఫ్రీ ఉంటుంది ట్రైన్ గేమ్. ఇదండి ట్రైన్ గేమ్. ఇది వెళ్ళాం మేము. సో ఇక్కడ మా పిల్లలకి ఫ్రీగానే ఉంటుంది. పెద్దవాళ్ళకి మాత్రం 60 రూపీస్ ఉంది పర్ హెడ్ టికెట్ ఫర్ అడల్ట్స్. సో ఇదంతా మొత్తం ఎగ్జిట్. ఇంకా ఇక్కడ లాస్ట్ గేమ్స్ ఇవి. గేమ్స్ తర్వాత మనకి ఎగ్జిట్ ఉంటుంది. సో ఎగ్జిట్లో కూడా ఇది బ్రేక్ డ్యాన్స్ ఉన్న గేమ్, అలాగే నెక్స్ట్ జైంట్ విల్లు, ఇంకా తర్వాత నెక్స్ట్ ఎగ్జిట్ ఉంటుంది. అయితే ఇన్స్ట్రక్షన్స్ ఏవి ఇవ్వట్లేదు, అంత గోలగానే ఉంది ఇదంతా. ఇక్కడ ఫీడింగ్ రూమ్ కూడా ఉంది, అదైతే ఇంట్రెస్టింగ్గా ఉంది, బాగా ఇచ్చారు ఫెసిలిటీస్. సో టాయిలెట్స్, ఫీడింగ్ రూమ్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఉన్నాయి. అయితే పెద్దగా ఉంది, క్రౌడ్ ఎక్కువగా ఉంది. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి మనము. సో మీకు ఇక్కడికి ఎలా వెళ్ళాలి ఏంటి అన్న డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి విత్ జీపీఎస్తో సహా. సో ఇదండి ఇవాళ మా బ్లాగ్. ఒక ట్రావెల్ బ్లాగ్ అని చెప్పుకోవచ్చు. ఎగ్జిబిషన్కి మనకు ఒక న్యూ ఇన్నోవేటివ్ డెస్టినేషన్ ప్లేస్ ఇది. సో మనకు వెళ్ళి ఎంజాయ్ చేసి పిల్లలకి బాగా ఫన్ ఉండే ప్లేస్. సో ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.